హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఈరోజు మన వీడియో అన్నీ మామిడికాయతోనేనండి. మామిడికాయ, కొబ్బరికాయ పచ్చడి, అలానే కొబ్బరికాయ దొండకాయతో ఫ్రై, అలానే మామిడికాయ పులిహార అండి. స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ కళాయిలో ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ పోపు పెట్టుకుంటున్నాను. పచ్చడికి మినపప్పు ఒక స్పూను, శనగపప్పు ఒక స్పూను, దేనికైనా ఇదే ప్రాసెస్ కదండి. ఇంకా అలానే వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. కొబ్బరి ముక్కలు, అలానే పచ్చి మామిడికాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకోవాలండి. పల్లీలు ఇవన్నీ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి మామిడికాయకి కొబ్బరికాయ టేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక మనకి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కావాలంటే మెత్తగా, మీకు ఇష్టం మీ టేస్ట్ బట్టి ఎలా కావాలంటే అలా మిక్సీ పట్టుకొని పోపు పెట్టేసుకోవడం అండి. చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుందండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి, దోశల్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. దొండకాయ కొబ్బరికాయతో ఫ్రై చేసుకుందాం. దొండకాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి. అంటే నేను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. కావాలంటే మీకు రౌండ్గా కూడా కట్ కానీ కొబ్బరి పొడితో చేసే ఫ్రైకి ఇలా సన్నగా అయితేనే బాగుంటుంది. ఫస్ట్ ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంటే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. కొంచెం మామూలుగా ఫ్రైకి వేసుకునే ఆయిల్ కన్నా కొంచెం ఒక 2 స్పూన్లు ఎక్కువ వేసుకొని అది వీలైన మట్టుకి మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక చెక్క కొబ్బరి తీసుకున్నానండి, దాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను. దీన్ని మాత్రం మరీ మెత్తగా పట్టుకోకూడదు. ఒక గుప్పెడు పల్లీలు వేసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీలు వేసుకోవడం వల్ల. నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి. ఇది కచ్చపచ్చగా పట్టుకున్నానండి, మరీ మెత్తగా పట్టకూడదు. చూడండి, సగానికి సగం అయిపోయింది. 50% బాగా వేగిపోయి. అప్పటి వరకు ఏం వేయలేదు, సాల్ట్ పసుపు అవి ఏం వేయలేదు. ఇప్పుడు వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1/2 స్పూను, 1 స్పూన్ కారం వేసాను. ఇవి చప్పగా ఉండదన్నమాట ఇలా వేయడం వల్ల. ఇంకా బాగా వేయించాలి. వేగిన తర్వాత తీసుకుంటున్నాను, ఆయిల్లోంచి బయటకు తీసేసుకుంటున్నాను. వేరే ప్లేట్లోకి అవన్నీ తీసుకొని పోపు పెట్టుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలానే పలుకులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి అన్నీ వేసుకున్నాను. కొంచెం ఇంగువ అన్నీ వేసుకొని అదే ఆయిల్లో అనమాట, అదే పాన్లో అదే ఆయిల్లో. అలాగే ఒక చిన్నగా తరిగిన ఒక సైజు ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఎండుమిరపకాయ మర్చిపోయానండి వేయడం, చెప్పాను కానీ మర్చిపోయాను వేయడం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అదే కొబ్బరిని పల్లి పొడిని కలిపి వేసుకున్నాను. ఇది కొంచెం వేగాలి, ఎందుకంటే కొబ్బరి నెక్స్ట్ పల్లి రెండు కూడా పచ్చివాసన పోవాలన్నమాట, అలా వేయించుకోవాలి. ఇది కూడా చాలా సింపుల్ అండి, అన్నీ రెడీగా ఉంటే చాలా సింపుల్. అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ ఒకసారి బాగా కలిసి ఇలా వేయించుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో దొండకాయల్లో వేసాం కదా అని ఊరుకోకూడదు అనమాట. మళ్ళీ మనం విడిగా 1 స్పూన్ ఒక కారం, మీకు కారం తగ్గట్టుగా, మీకు రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. మీకు ఎంత కారం తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ, కానీ కొంచెం ఎక్కువే పడితే బాగుంటుంది. ఒక రుచికి ఉప్పు తగినంత, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఫైనల్గా నేను కొంచెం మిరియాల పొడి కూడా వేసానండి. నువ్వులు కూడా వేసుకోవచ్చు. పచ్చి కరివేపాకు వేసాను. కరివేపాకు పోపులో వేయలేదండి, ఈ వేడికి పచ్చిది పైన వేయడం వల్ల చాలా బాగుంటుంది. అలానే కొంచెం పోపు నేను పక్కకి తీసుకున్నానండి. నేను పోపు పెట్టినప్పుడు కొంచెం ఎక్కువే తీసుకున్నాను పక్కకి. అందులో ఆనియన్స్ ముక్కలు వేసి ఆ పోపులోనే పెరుగు రైతా చేసుకుంటున్నాను నేను. పెరుగు చారులాగా, పెరుగు పులుసు అంటాం కదా, ఆ పెరుగుని వేడి చేయకూడదు కదా, అందుకే ఆ పోపుని పక్కకి తీసి అది ఒక గిన్నెలో వేసి అందులో ఉల్లిపాయలు వేసాను చిన్న ముక్కలుగా కట్ చేసి, మిరియాల పొడి, పసుపు, సాల్ట్ వేసి అది బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. అయిపోయింది ఇది కూడా. కొబ్బరి పచ్చడి అయిపోయింది, పెరుగు రైతా అయిపోయింది, దొండకాయ కొబ్బరికాయతో ఫ్రై అయిపోయింది. ఇంకా మామిడికాయ పులిహార చేయమన్నాడండి బాక్స్లోకి. మామిడికాయ పులిహార చేస్తున్నాను. మా పెద్ద అబ్బాయికి బాక్స్ ఉంది, చిన్న అబ్బాయికి బాక్స్ లేదు, కానీ వాడి మట్టికి అనేసి కొంచెం
తాలింపు పెట్టేసాను. ఎలాగా పోపు అది అంతా రెడీగా ఉంది. మామిడికాయ తురుముకొని అది పోపు పెట్టేయడమే కదా. పల్లీలు కొంచెం ఎక్కువ వేసాను. ఆ పోపు ఆల్రెడీ పోపు పెట్టుకున్నాను కదా, ఆ పోపు ఉంది అదే వేసాను. కరివేపాకు, ఇంగువ వేసుకొని మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ వేస్తున్నానండి. అది కూడా కొంచెం వేగనివ్వాలి ఆ పోపుతో పాటు. వేగిన తర్వాత కొంచెం సాల్ట్, అలానే కొంచెం పసుపు వేసాను. అది కూడా బాగా వేగిన తర్వాత మనం రైస్ వండి వార్చుకున్న రైస్ ఉంటుంది కదా, అది చల్లారాక వేసుకోవాలండి. వేడి వేడి వేస్తే పేస్ట్లా అయిపోతుంది, ముద్ద అయిపోతుంది అనమాట. అన్నం చల్లారిన తర్వాత వాడి బాక్స్ మట్టికే చేశాను, ఎందుకంటే తర్వాత చేసుకోవచ్చులే అన్న ఉద్దేశంతో నేను వాడి మట్టికే చేశాను అనమాట, ఎక్కువ చేయలేదు. ఇది కూడా చాలా బాగుంటుందండి. అప్పటికే అవన్నీ కూరలు అవి ఉన్నాయి కదండి, ఎక్కువ చేస్తే మళ్ళీ అవన్నీ పాడైపోతాయి, ఎందుకు మిగిలిపోతాయి అన్న ఉద్దేశంతో నేను వాడి మట్టికి బాక్స్ మట్టికి చేశాను. రెడీ అండి. థ్యాంక్ యూ.